వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం కావాలి. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని యువత ముందుకెళ్లాలి అన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువత లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పిలుపునిచ్చారు. భారతదేశంలో జన్మించిన మహనీయుల్లో స్వామి వివేకానంద అగ్రగణ్యుడు అన్నారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నేషనల్ యూత్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశోక్ బాబు మాట్లాడుతూ దేశానికి ఆస్తి యువతేనని, రాబోయే 30 సంవత్సరాలు వారివేనన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించనున్నారని, ఇటీవల జరిగిన ఫాలిఫెస్ట్ సమిట్లో మన యువత అద్భుత పాఠవాలు ప్రదర్శించారన్నారు. దేశంలో యువతకు నేడు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. యువత వారి కెరీర్ను వారే నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద ప్రబోధించిన విలువలు అందరికీ ఆదర్శనీయమన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోవలోనే స్వామి వివేకానంద సమాజానికి ఎంతో సేవలు అందించారన్నారు. రాష్ట్రంలో యువతకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తూ చక్కటి ప్రోత్సాహం ఇస్తోందన్నారు. యువతలో అద్భుతాలు సృష్టించగల నైపుణ్యాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తు కోసం కలలు కనాలి, వాటిని సాకారం చేసుకునే విధంగా కష్టపడాలన్నారు. మాతృభాషకు చాలా ప్రాముఖ్యం ఉందన్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత తమ కెరీర్ను రూపొందించుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఎప్పుడైనా మీ గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు చదువుకున్న విద్య వల్ల మీ కుటుంబానికి గౌరవం తీసుకురావాలన్నారు. యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె శారదాదేవి మాట్లాడుతూ కలకత్తా నగరం ఎంతోమంది ప్రముఖులకు జన్మస్థానంగా నిలిచిందన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు. చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత ప్రార్థనలలో పాల్గొని భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఆనాడే ఇండియా గురించి గర్వంగా తెలియజేశారన్నారు. ఆ తర్వాత ఆయన ప్రాచుర్యం దేశం నలుచెరుగులా విస్తరించిందన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా రామకృష్ణ మఠాలను దేశంలో నెలకొల్పారన్నారు. రామకృష్ణ మఠాల్లో యువతకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. వివేకానంద జయంతిని 1984వ సంవత్సరంలో జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారన్నారు. ప్రతి సంవత్సరం దేశ ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. యువతీ యువకులు స్వామి వివేకానంద బోధనలు పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.